ఏం జరిగినా చూసుకుంటా పోతే అది శాతగాని తరం అవుతుంది తప్ప ఓపిక పట్టినట్టు కాదని కోపం చేస్తున్నాడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కొండా సురేఖ చేస్తానన్న పనులకు కోపం తన్నుకొచ్చినా ఓపికతోనున్నాడట ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి ఊకునేదే లేదు అన్నట్టు చెప్తుండు. సొంత పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సింది పోయి కాళ్ళ కట్టబెట్టి చేస్తున్నదట మంచి కొండా సురేఖ. ఆగు గదే ముచ్చట చెప్తుండు నేను రీ. మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము అక్కడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. ఇన్నరా లోకల్ ఎమ్మెల్యేకి తెలవకుండా దేవాలయంలో కమిటీ మెంబర్లను పెడితే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎంత లోకువైండో చూడండి. మంత్రి పదవులు ఉన్నప్పుడు 4 నియోజకవర్గాల బాగు కోరినట్టుండాలి గాని ఇదేం పద్ధతి కాదన్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ కు షిల్కు రాసిచ్చిండట. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వాస్తును ఖరాబ్ చేస్తున్నది, అందరి పదవులల్లా అందరి నియోజకవర్గాలల్లో ఏలు పెడుతున్నది, ఎవ్వరు గొరకానట్టు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నది అని చెప్పిండట. మీరు ఇట్లనే చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుడు ఖాయమని ఫిర్యాదు అయిందట. మరి దాని మీద అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని ఈ ముచ్చట తెలిసినాక కొండా కుటుంబం మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవ్వడు ఖాయమని అనిపిస్తున్నది. కొండా మురళి మళ్ళెం మాటల బాంబులు వేలుస్తాడో ఏమో చూడాలబ్బా.